తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు దారుణ హత్యకు దారితీశాయి. అక్కడి దాకా వచ్చాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణలో తుంగతుర్తి నియోజకవర్గంలోని లింగంపల్లికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు పోలీసులు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు పోలింగ్ జరిగేందుకు గ్రామంలో భారీ బందోబస్తు కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రేవన్, లింగంపల్లి గ్రామంలో ఇంకా ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ బలగాలను కూడా మోహరించారు. ఎందుకంటే గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం పోలీస్ అంతా ఇక్కడే దృష్టి సారించింది. ముఖ్యంగా ఎందుకంటే గతంలో కూడా ఇది ఒక కాంప్లికేటెడ్ విలేజ్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగినటువంటి చిన్న తగాదా పూర్తిగా హత్యకు దారి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య కూడా కొంత రాజకీయ వ్యక్తిగత కక్షలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా పాపయ్య సర్పంచ్గా గెలిచిన తర్వాత అతని కుటుంబ సభ్యులపై చాలాసార్లు కూడా జరిగినటువంటి ఎన్నికల్లో సత్య కుటుంబీకులు గెలవడం కూడా ఇది రెండు కుటుంబాల మధ్య కొంత వ్యక్తిగత కక్షలు రాజకీయ కక్షలుగా దారితీశాయని పోలీసులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి రాత్రి జరిగినటువంటి గొడవలో కాంగ్రెస్ మద్దతుదారులు దాడి చేయడంతో పరస్పరం రాళ్ళు కర్రలతో దాడి చేయడంతో మల్లయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ మల్లయ్యని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా లింగంపల్లిలో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. మనం చూడవచ్చు ఈ విజువల్స్ అక్కడ చెట్టు దగ్గర అక్కడ జనం గుంపుగా ఉన్నటువంటి ప్రాంతంలోనే మల్లయ్య ఇల్లుగా చెప్తున్నారు. అక్కడే ప్రస్తుతం అయితే సూర్యాపేట నుంచి కూడా బాడీ పోస్ట్ మార్టం చేసుకున్న తర్వాత ఇక్కడికి పోలీసులు అయితే ఇక్కడికి తీసుకువచ్చారు. కొద్దిసేపట్లో అంత్యక్రియలు కూడా చేయనున్నారు. దానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే ప్రత్యేకంగా ఇక్కడ దృష్టి సారించారు. ఒక డిఎస్పీ నేతృత్వంలో పెద్ద ఎత్తున కొన్ని టీమ్స్ కూడా ఇక్కడ తిరిగి ప్రతి గల్లీలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపు తెల్లవారితే ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో కూడా కొంత ఈ విలేజ్ అయితే కొంత కాంప్లికేటెడ్గా ఉండేది. గతంలో కూడా గొడవలు జరిగినటువంటి పరిస్థితి. ఈసారి ఎటువంటి సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ నేతృత్వంలో పలుసార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ కూడా రాత్రి మాత్రం అనుకోకుండా జరిగిన ఘటనగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటనలో రేపు పోలింగ్ ముగిసి కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లింగంపల్లి నుంచి కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9.